అదేవిధంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా, ఏపీకి 38, తెలంగాణకు 30 ఎంపీ సీట్లు. దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. జనాభాను కాకుండా రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఎంపీ సీట్లను కేటాయించాలని ఆయన సూచించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు 38, తెలంగాణకు 30 లోక్సభ స్థానాలు దక్కుతాయని చెప్పారు. జనాభా నియంత్రణ పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాజకీయంగా నష్టపోతామనే ఆందోళన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో పనితీరు ఆధారిత కేటాయింపులు ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలో ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గకుండా ఉంటుందని ఆయన వర్గం భావిస్తుంది. ఈ కొత్త ఫార్ములా ప్రకారం తెలంగాణకు ప్రస్తుతం ఉన్న 17 సీట్లకు అదనంగా 13 చేర్చి మొత్తంగా 30కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కు కూడా 13 సీట్లు అదనంగా వచ్చి 38కి చేరుకుంటాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడుకు 62, కర్ణాటకకు 49 సీట్లు దక్కనున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రకు 35 సీట్లు పెరిగి మొత్తంగా 83కు, జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్కు 29 సీట్లు పెరిగి 109కి చేరుకుంటాయి. మొత్తం మీద ఈ ప్రతిపాదన అమలైతే కేంద్ర రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాల పాత్ర కీలకం కానుంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే బదులు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేలా రాష్ట్రాలను ముందుకు నడిపించడమే ఈ జీఎస్టీపీ ఫార్ములా యొక్క లక్ష్యంగా కనబడుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ ఫార్ములా కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది అన్నది మనం వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాల బగ్గుమన్న పోచారం. మరి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో పాటు మంత్రుల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసిన స్పందన లేదని, సీఎంకు సైతం 20 సార్లు ఫోన్ చేశామని మండిపడ్డారు. బిల్లులు రాక అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆరోపిస్తూ సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలంటూ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన చెందారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పారిపోతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీని గురించి కూడా చూద్దాం ఇంకొంచెం కూలంకుషంగా. ఇరవై ఏళ్లు మంత్రిగా పనిచేసిన తనకు ఎవరైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా స్పందించేవాడిని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న మంత్రులు ఫోన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రూపాయి కూడా రావడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక వెనక్కి వెళ్ళిపోతున్న కాంట్రాక్టర్ను బతిమిలాడి పనులు చేయించుకునే పరిస్థితి నెలకొందన్నారు. నిధుల మంజూరుపై సమయం ఇవ్వండి అని ఉన్నతాధికారులు పోచారం సర్ది చెప్పడంతో ఆయన ఆందోళన విరమించి ఇంటి బాట పట్టారు. పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలని పీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వం నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించిందని చెప్పుకొచ్చారు. ప్రతి నెల 7,000 కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నామని, నిధుల విడుదల ఆలస్యం అవుతుందని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వినవించారు. పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులని, ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నదన్న విషయం ఆయనకు తెలియంది కాదని అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని, ఈ ఇబ్బందులు ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నట్టుగా మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలియచేయడం జరిగింది అని ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి మనందరికీ తెలుసు, మరి చర్లపల్లి ఆత్మహత్యల మిస్టరీలో బిగ్ ట్విస్ట్ అయితే ఏర్పడింది. అత్తింటిపై భర్త సురేందర్ రెడ్డి రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. మరి ఎవరైతే నా పెళ్ళం నా పిల్లలు పిరికివాళ్ళు కాదు, వాళ్లే బలి తీసుకున్నారు, పోలీసులను ఆశ్రయించిన భర్త నేను చనిపోయినా నా ఆస్తి వారికి దక్కొద్దు. 3 నెలల క్రితం చర్లపల్లిలో రైలు కింద 2 చిన్నారులతో సహా సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఆ మరణాలను ఒంటరితరం, మానసిక ఒత్తిడి ఖాతాలో వేసి మమ అనిపించిన పోలీసులకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు మైండ్ బ్లాక్ చేస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అన్యోన్యంగా ఉన్నామని చెప్పిన సురేందర్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తన అత్తింటిపైన యుద్ధం ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదని, తన అత్త పుష్పలత బామ్మరిది చిరంజీవి చేసిన వేధింపులే వారి మరణానికి కారణమని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తి కాంక్షే ఆహుతి తీసుకుందా అన్న మరి ప్రశ్న కూడా తలెత్తుతుంది. సురేందర్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం విజయారెడ్డి మరణం వెనుక అసలు కారణం ఆస్తి గొడవలేనని, నమ్మిన వాళ్లే తన సంసారాన్ని చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య బిడ్డలు పోయి తాను పుట్టెడు దుఃఖంలో ఉంటే వారు చనిపోయిన కేవలం 25 రోజులకే ఆస్తి కోసం అత్తింటి వారు తనను బెదిరించడం మొదలుపెట్టారని ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన భార్యను మానసికంగా వేధించి ప్రాణాలు తీసుకునే స్థితికి దిగజార్చింది తన అత్త బావమరుదులేనని ఆయన కుండ బద్దలు కొట్టారు.
ఆస్తి కోసం కన్న కూతురిని మనవలను కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్న వాదన ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతుంది. తనకు అత్తింటి వారి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మరి సురేందర్ రెడ్డి పోలీసులను